దేవుడు మనకి ఇటు ఆధిక్యతను ఇచ్చి మనల్ని ఘనపరుస్తూ, ఆయన వాక్యాన్ని మనకు వినిపింపజేస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమమును మనము చూస్తా ఉన్నాము. దేవుడు తన ప్రజలను దాస్యంలో నుంచి విడిపిస్తున్న విధానాలు మనము ధ్యానం చేస్తున్నాం. తన ప్రియులైన బిడ్డలను ఆయన ఏర్పరచుకొని, ఆ సంతానము ద్వారా లోకానికి రక్షణ ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రక్షణ కార్యము నెరవేర్పు ప్రక్రియలో తన బిడ్డలకు మరి అనేకమైన పరిస్థితుల గుండా ఆయన తీసుకుని వెళ్ళి, వారు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క విధి విధానాలను వారు నేర్చుకోవాలని, దేవుని యొక్క నిబంధనలో వారి పాలుభాగస్తులవ్వాలని, దేవుని కొరకే వారు ప్రత్యేకించబడి మరి ప్రపంచానికి ఒక ఉదాహరణగా ఉండాలని తన జ్యేష్ఠ పుత్రుడైన ఇశ్రాయేలు పట్ల దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నిబంధన ఎల్లప్పుడూ కూడా ఆయన బిడ్డలను అంటిపెట్టుకుని ఉంటుంది అనేది మనము నిర్గమకాండము అనగా దేవుని యొక్క ప్రజల యొక్క నిర్గమమును మనము చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతది. మరి కొన్ని వందల సంవత్సరాలు దాస్యంలో ఉన్న ఆ ప్రజల యొక్క మూలుగులను, వారి యొక్క పరిస్థితిని దేవుడు చూసి ఆయన దిగి వచ్చి ఆయన సేవకుడైన మోషేను ఏర్పరచుకుని ఆ ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఒక బహుత్తరమైన ప్రణాళికను ఆయన సిద్ధపరిచి నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ దాస్యంలో ఉన్న ఎవరైతే ఈ ప్రజలను దాస్యంలో పెట్టుకుని వారి చేత సేవ చేయించుకుంటూ ఉన్నాడో, ఆ రాజు వీరిని పంపించటానికి ఒప్పుకోనప్పుడు, దేవుడు మరి ఆ ప్రాంతంలో చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు మనము చూస్తా ఉన్నాం. ఫరో ఎప్పుడైతే మాట వినలేదో దేవుడు మోషేతో చెప్తున్న మాట ఏమిటంటే, ఈ ప్రజలు నేనెవరో తెలుసుకుంటారు. ఐగుప్తీయులు నేనే యెహోవానని వారు తెలుసుకున్నట్లు, నా యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు ఈ యొక్క ప్రాంతంలో నేను విస్తరింపచేసి, అప్పుడు నేను మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి బయటకు తీసుకొస్తాను. వారే మిమ్మల్ని త్రోలివేస్తారు. వారే మిమ్మల్ని పంపించి వేస్తారు. అప్పటి వరకు పంపించడానికి ఫరో ఇష్టపడడు అని దేవుడు స్పష్టంగా మోషేతో మాట్లాడి, మరి ఆ తెగుళ్ళన్నీ కూడా ఆ ప్రాంతంలో దేవుడు అనుమతిస్తున్న విధానం మనము చూస్తా ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి గత సెషన్‌లో మనము ఆ సెషన్‌ను ఆపాము అంటే, ఆ 9వ సూచక్రియ అయిపోయిన తర్వాత, ఆ భయంకరమైన చీకటి అగాధము ఆ ప్రాంతమంతా కమ్మిన తర్వాత, ఫరో అడుగుతాడు మరలా వచ్చి మోషే దగ్గరకు వచ్చి, "అయ్యా! నా కోసం ఈసారి వేడుకో. తప్పకుండా నేను మిమ్మల్ని పంపించి వేస్తాను" అని చెప్పి ఫరో మోషేని వేడుకున్నప్పుడు, మోషే ప్రార్థన చేయగానే ఆ చిమ్మ చీకటి అంతా కూడా వెలుగుమయం అవటం మనము చూస్తాం. అయితే యథామాదిరి ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుని, "మీ పశువులు, మీ మందలు ఇక్కడే ఉండాలి. మీరు మాత్రం వెళ్ళవచ్చు" అంటే మోషే, "ఒక్క డెక్క కూడా ఇక్కడ విడవబడటానికి వీల్లేదు. మాకు సంబంధించింది ఏది కూడా దాస్యంలో ఉండటానికి వీల్లేదు. మేమంతా కలిసి వెళ్ళవలసిందే" అని మోషే ఖరాఖండిగా చెప్తాడు. ప్రాముఖ్యంగా రక్షణ పొందుకున్న మనము ఏది కూడా ఒక్కటి కూడా దాస్యంలో మనము విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవుడు మన రక్షణ కార్యం ఎప్పుడు కూడా సంపూర్ణముగా చెప్పాలి అంటే మనల్ని ఆహ్, ఒక 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 అగ్నిగుండంలో నుంచి బయటికి లాగినట్లుగా మనల్ని దేవుడు బయటికి లాగి, ఆయన యొక్క వెలుగులో మనల్ని ఎప్పుడు పెట్టాలి అని ఇష్టపడుతూ ఉన్నప్పుడు, మరలా నా కాలో, నా చెయ్యో అందులో పెడతాను అంటే దేవుడు ఒప్పుకోడు. ఏది కూడా దాస్యంలో విడవబడటానికి వీల్లేదు. అయితే ఈ మాట చెప్పినప్పుడు ఫరో అంటాడు, "ఇంక నా దగ్గరికి రావద్దు. పో భద్రము సుమి. మరలా నువ్వు నా మొఖం చూసావంటే చనిపోతావు" అని చెప్పినప్పుడు మోషే అంటాడు, "యెస్, నువ్వన్నది సరే. నీ మొఖము మరలా నేను చూడను. ఎందుకంటే దేవుడు దేవుని యొక్క విడుదల మా ప్రజలకు సమీపమైంది" అని స్పష్టంగా మోషే చెప్తూ ఉన్నాడు. సో, 11వ అధ్యాయంలో మోషే అక్కడే నుంచొని మాట్లాడుతూ ఉన్నాడు. ఫరోతో చెప్తూ ఉన్నాడు. ఈ 9 సూచక్రియలు, 9 అద్భుతాలు, 9 మహత్కార్యాలు నువ్వు చూసావు గదా ఫరో! ఈసారి రాబోయేది భయంకరంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, చిన్న దాసి ఇంటి గృహం నుంచి సింహాసనం వేలే నీ దగ్గరకు వరకు ఉన్న ఆ యొక్క తొలిచూలు సంతానమంతా చనిపోబోతా ఉన్నారు. ఇది భయంకరమైనది. ఇటువంటి
భయంకరమైన స్థితి ఐగుప్తు ప్రాంతంలో ఎప్పటి వరకు రాలేదు, ఇక ముందు కూడా రాదు అనేది మోషే స్పష్టముగా చెప్తూ ఉన్నప్పటికీ ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటున్న విషయాలు మనము చూస్తా ఉన్నాం. సో ఇంత చెప్పినప్పటికీ ఫరో మారకుండా ఉంటే మోషే అలాగూ చెప్పి అత్యాగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో అయితే 9, 10 వచనాలు మనము చూసినట్లయితే, అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. ఇంత చెప్పినప్పటికీ కూడా, ఇన్ని సూచక్రియలు జరిగిన తర్వాత కూడా 9 తెగుళ్ళు ఆ ప్రాంతాన్ని ఆహ్, భయంకరంగా నాశనంలోనికి నెట్టివేసిన పరిస్థితులు చూస్తున్నప్పటికీ కూడా, మనమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఫరో మాట వింటాడు అని. కానీ ఫరో మాట వినలేదు. ఫరో మాట వినలేదు. ఫరో హృదయము ఇంకా కఠినపరుచుకుంటా ఉన్నాడు. దేవుడు దాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఫరో ఎప్పటికీ కూడా ఈ ప్రజలను దాస్యంలో నుంచి విడిపించటానికి తను ఇష్టపడట్లేదు. కానీ దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారం వారిని బయటికి తీసుకురావాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సో దేవుని ప్లాన్స్ ముందు ఏ మనిషి యొక్క ప్లాన్ కూడా నిలవదు, నిలవజారదు. సో ఇక్కడ ఇంకొక ఇంకొక ప్లేగు వస్తుంది, ఇంకొక తెగులు వస్తుంది అని దేవుడు ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో, అది అది భయంకరంగా దేశాన్ని వినాశనం చేయబోతా ఉంది. ఇప్పటివరకు అన్ని యాస్పెక్ట్స్‌లో నాశనమైంది. ఇంకా చివరిగా జరగబోయే ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత, మరణము ఆ దేశాన్ని తాండవించినప్పుడు ఇంకా భయంకరమైన ఘోష అక్కడ పుట్టబోతా ఉంది. ఇవన్నీ కళ్ళ ముందు మోషే చెప్పినవి కనబడుతూ ఉన్నా, సాక్ష్యాలుగా జరిగినవి చూస్తూ ఉన్నా, తన హృదయమో మనస్కరించట్లేదు. తన హృదయమో ఒప్పుకోవట్లేదు. చాలామంది లోకంలో ఇదే ధోరణిలో ఉంటాం. ఎన్ని కళ్ళ ముందు దేవుని కార్యాలు చూస్తా ఉన్నా, ఇంకా సమయం ఉందిలే, ఇంకొంచెం సేపు తర్వాత చూడొచ్చులే, లోకమంతా ఆనందించిన తర్వాత చూడొచ్చులే అని పెడచెవిని పెట్టి హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని మాటకు లోబడిన వారు ఎంతో మందిమి మనము ఈ లోకంలో ఉన్నాం. వారందరి రక్షణ కొరకు మనం వేడుకోవాలి. ఎందుకంటే దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఇదిగో గొడ్డలి అక్కడ చెట్టు వేరును పట్టి సిద్ధంగా ఉంది. ఎవరైతే మాట వింటారో వారు రక్షింపబడతారు. ఎవరు మాట వినరో వారికి నిత్య అగ్నిగుండము సిద్ధంగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక ఈ పరిస్థితుల్లో అనేక మంది ఎవరైతే ఉన్నారో వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం వేడుకోవాలి. సో ఫరో యొక్క 10వ సమయంలో 10వ తెగులు మరి చెప్పకముందు కూడా రాకముందు కూడా తన యొక్క హృదయాన్ని మార్చుకోలేదు. సో దేవుడు చాలా స్పష్టముగా మరి ఏం జరగబోతా ఉందో అనేది మొత్తము బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత ఈ యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుని ప్రజలను ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాడో ఈ మాట మనము జాగ్రత్తగా గమనించాలి. చాలా ప్రాముఖ్యమైన మాటలు, చాలా విలువైన మాటలు. దేవుడు తన బిడ్డలను ఎట్టి రీతిగా ఆయన తన నిబంధననిచ్చి రక్షిస్తాడో, ఏ విధంగా వారిని కాపాడుతాడో అనేది మనము ఇక్కడ చాలా సాదృశ్యంగా మనము చూస్తా ఉన్నాం. ఈ యొక్క సాదృశ్యాలు చాలా వాటికి ఇవి ప్రభువారి మొదటి రాకడకు, ప్రభువారి రెండవ రాకడకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. గనుక మనము చాలా ఆసక్తితో ఈ విషయాలు మనం గమనించాలి. సో 12వ అధ్యాయం మొత్తము పాస్ఓవర్ గురించి, అనగా పస్కా బలి గురించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన విధిస్తూ ఉన్నాడు. ఒక కట్టడను విధిస్తూ ఉన్నాడు. ఒక విధిని దేవుడు ఇక్కడ వారికి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా మరి ఈ ప్రాంతమంతా కూడా మరణదూత తాండవమాడబోతా ఉంది. కొంత సమయం తర్వాత దేవుడు అనుమతించిన సమయంలో ఐగుప్తు ప్రాంతమంతా ఆ మరణదూత అనగా ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత దిగి రాబోతా ఉంది. అయితే ఆ ఉగ్రతను తప్పించుకునేది ఎట్లు? దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఐగుప్తు ప్రాంతంలో తెగుళ్ళు అనుమతిస్తూ ఉన్నప్పుడు మొదటి 3 తెగుళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా బాధితులే. కానీ 4వ తెగులు నుంచి దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు.
ఐగుప్తు పశువులు చనిపోతాయి, కానీ ఇశ్రాయేల్ పశువులు చనిపోవు. ఐగుప్తులో ఈగల బాధ ఉంటుంది, ఇశ్రాయేల్‌కి ఏమీ ఉండదు. ఐగుప్తీయులందరూ మరి భయంకరమైన ఆ కురుపుల చేత బాధించబడతారు, ఇశ్రాయేల్ ప్రజలకు ఏముండదు. ఐగుప్తు ప్రాంతంలో వడగండ్లు పడతాయి, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. ఇటు రీతిగా ఆయన బిడ్డలను భౌతికంగా ప్రొటెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. సో, ఇప్పుడు విడుదల దినము సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక అత్యంత ప్రాముఖ్యమైన నిబంధనను వారికి మరి విధిస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఒక్కసారి మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము చూసినట్లయితే, నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం ఒక్కసారి చదువుకుందాం. మోషే, అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనం పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. చాలండి. సో, ఈ మొదటి 6 వచనాల్లో దేవుడు ప్రతి గృహము, ప్రతి కుటుంబము ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకోవాలి. ఎవ్రీ హౌస్ షుడ్ టేక్ ఎ ల్యాంబ్. ఆ గొర్రె పిల్లను వారు తీసుకోవాలి. ఆ గొర్రె పిల్లను తీసుకునే విధానాన్ని ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో, అయితే దేవుడు మాట్లాడుతున్న మాటల్లో మనము 2వ వచనంలో చూసినట్లయితే, నెలలలో ఈ నెల మీకు మొదటిది. అప్పటి వరకు మరి ఐగుప్తు ప్రజలు ఆరంభించిన ఆ యొక్క కాలమానం వారు పాటిస్తూ ఉండవచ్చు. లేదా ఇజ్రాయేల్ ప్రజలకు ఇంకేదైనా కాలమానం ఉండుండొచ్చు. ఏది ఏమైనప్పటికీ అది ఏ సమయమో తెలియదు. బట్ దేవుడు చెప్తా ఉన్నాడు, ఇట్ ఈస్ ద న్యూ బిగినింగ్. ఇది ఈ నెల మొదటిది. సో, ఆ డెలివరెన్స్ సమయాన్ని దేవుడు ఆయన రీమేక్ చేస్తా ఉన్నాడు. క్యాలెండర్‌ని రీమేక్ చేస్తా ఉన్నాడు. సో, ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుని యొక్క ఉగ్రతను తప్పించడానికి దేవుడు ఒక నిబంధనను ఇస్తూ మొట్టమొదటిగా చెప్తా ఉన్నదేంటంటే, దిస్ ఈజ్ న్యూ బిగినింగ్. ఇప్పటివరకు మీరు దాస్యంలో ఉన్నారు. ఇప్పటివరకు మీరు ఆ యొక్క భయంకరమైన బంధకాలలో మీ మీద ఏలుబడి చేస్తున్న ఆ దాస్యము క్రింద మీరు మగ్గిపోతూ ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మలను ఈ ప్రాంతం నుంచి విడుదల చేస్తూ ఉన్నాను గాబట్టి, ఈ నెలను మీరు మార్క్ చేయండి. అది ఏ నెలైనప్పటికీ, మేబీ బహుశా అది సంవత్సరంలో చివరి నెల అయినా అయ్యుండొచ్చు, మధ్యలో నెల అయినా అయ్యుండొచ్చు, లేకుంటే ఇంకా చెప్పాలి అంటే ఇంకెక్కడైనా మధ్యలో మనం పెట్టుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ దాస్యము నుంచి విడుదల పొందే నెల ఇట్ ఈస్ బిగినింగ్. ఇట్ ఈస్ బిగినింగ్. ఇట్ ఈస్ న్యూ బిగినింగ్. ఇశ్రాయేల్ ప్రజల చరిత్రలో లేకుంటే వారి యొక్క వైఫల్యాల చరిత్రలో ఒక న్యూ బిగినింగ్ జరుగుతా ఉంది. ఒక న్యూ బిగినింగ్ మొదలవుతా ఉంది. అందుకే దేవుడు అంటాడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో సమస్తం ఇదిగో అక్కడ అద్భుతమైన మాట మాట్లాడతాడు. పాతవన్నీయు గతించెను. ఇవిగో ఇవి నూతనమాయెను. మీరు నూతన సృష్టి అయి ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, మన జీవితంలో ఒక అత్యద్భుతమైన మైల్‌స్టోన్ ఏదైనా ఉంది అంటే అది మనము దేవుని యొక్క నిబంధనలోనికి వచ్చిన రోజు. దేవునిని విశ్వసించి ఆయన యొక్క నిబంధనలో మనము అడుగుపెట్టిన రోజు, లేక బాప్తిస్మము ద్వారా మన జీవితాలను ఆ యొక్క విడుదల పొందుకున్న రోజు. ఆ విడుదలను దేవుడు ఆ నెలను చాలా గ్రేట్ ఇనాగరేషన్‌గా ఇక్కడ లిఖించమని మోషేకు చెప్తా ఉన్నాడు. ఈ నిబంధనను ఇశ్రాయేలు ప్రజలు వారు తరతరములు వారు పాటించాలి. ఇది దేవుడు వారికి చూపించిన ఒక నిబంధన, ఒక కట్టడ. సో, అందుకే దేవుడు ఆ నెలను రీమార్క్ చేయమంటున్నాడు. వాటెవర్ ద నంబర్ ఇట్ ఈస్, ఇట్ షుడ్ బి యాజ్ ఫస్ట్ నంబర్. అది ఫస్ట్ నెల, మొదటి నెల 14వ దినము అని దేవుడు చెప్తా ఉన్నాడు.
సో ఈ మొదటి నెలలో ఈ సంవత్సరమునకు ఇది మీకు మొదటి నెల. సో దీన్ని మీరు ఏం చేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడంటే, ఈ నెల 10వ దినము రోజు ఏం చేయాలి? ప్రతి కుటుంబము తమ తమ లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లను గాని, మేక పిల్లను గాని తీసుకోవాలి. సో అంతకుముందు కూడా దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, 3వ వచనంలో మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, హోల్ కాంగ్రిగేషన్, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, ఈ మాటను మనము అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు ఆయన యొక్క బిడ్డలు అనగా సర్వ సమాజము. బహుశా ఈ మాటను మనం ఆలోచన చేస్తే ఒక్కరు కూడా మిగిలిపోవడానికి వీల్లేదు. అంటే ఈ మెసేజ్ ఏదైతే ఉందో, దేవుడు నిబంధన ఏదైతే ఇవ్వబోతా ఉన్నాడో, ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడైన ప్రతి ఒక్కనికి ఇది అప్లికేబుల్ అవుతది. హోల్ కాంగ్రిగేషన్, లేకుంటే మనం న్యూ టెస్ట్మెంట్‌కి వచ్చేటప్పటికి చర్చ్, సంఘము, దేవుని యొక్క రక్తము చేత కొనబడిన సంఘము. సో ద మెసేజ్ షుడ్ గో టు హోల్ కాంగ్రిగేషన్. ఏమెళ్ళాలి ఆ మెసేజ్ అనేది దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ నిబంధనను దేవుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల పక్షంన చేయబోతా ఉన్నాడు. సో దానికి మొట్టమొదటిగా వారు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్‌లో ఆ నిబంధనను పాటించడానికి వారు ఏం చేయాలి? తర్వాత నిబంధనను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? 2 భాగాలు మనం చూస్తాం. మొదటి 6 వచనాలు నిబంధనను ఎలా వారు రిసీవ్ చేసుకోవాలి? ఎలా దాన్ని ఎలా దాని దగ్గరకు ఇశ్రాయేల్ ప్రజలందరూ రావాలి? లేకుంటే దాన్ని ఆచరించడానికి సిద్ధపడాలి. మొట్టమొదటిది. రెండవది దాన్ని ఎలా ఆచరించాలి? మొదటి 6 వచనాలు దేవుడు చెప్తా ఉన్నాడు, ఇట్ ఈస్ న్యూ బిగినింగ్. రెండవది ప్రతి ఒక్క కుటుంబము, హోల్ కాంగ్రిగేషన్. ఈ 2 మాటలు జాగ్రత్తగా మనము గమనించాలి. సో మూడవది, దేవుడు ఈ సిద్ధపాటులో మూడవది చెప్తా ఉన్నాడు ఏమిటంటే, ఈ మొదటి నెల 10వ దినమున దశమి రోజున అనగా 10వ తారీఖున ఏం చేయాలంట? ప్రతి కుటుంబము వారి వారి లెక్క చొప్పున ఏమి చేయాలి? ఒక గొర్రె పిల్లను గాని, ఒక మేక పిల్లను గాని తీసుకోవాలి. ఒకవేళ ఒక గొర్రె పిల్ల ఆ కుటుంబానికి చాలకపోతే, తన పొరుగువాడు ఆ కుటుంబము లెక్క చొప్పున వారు బహుశా ఆ రోజు లెక్కల ప్రకారం మనం చూస్తే ఒక ఫ్యామిలీ సైజ్ ఒక 20 మంది అనుకుంటే, మేబీ అది సరిపోవచ్చు వారికి. ఒకవేళ అది కొంత చిన్న కుటుంబం అయితే పక్క కుటుంబంతో షేర్ తీసుకోవాలి. లేదా ఈ కుటుంబము వీరికి 20 మంది కంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ కుటుంబంతో వారు కలిసి ఆ లెక్క చొప్పున వారు ప్రతి ఒక్కరు కూడా ఒక గొర్రె పిల్లను గాని, ఒక మేక పిల్లను గాని వారు తెచ్చుకోవాలి. అద్భుతమైన విషయం చూడండి, దేవుడు సిద్ధపరుస్తున్న యొక్క నిబంధనలో 10వ తారీఖున దేవుడు చెప్తూ ఉన్నాడు చూడండి. ఎక్కడ మనం చూస్తా ఉన్నాం, ప్రతి ఇంటికిని దశమి నాడు, 3వ వచనంలో 2వ భాగం, ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైను మేక పిల్లనైను ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైన మేక పిల్లని తీసుకొని వెళ్ళను. ఆ పిల్లను తినుటకు కుటుంబము చాలకపోయిన యెడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తినవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. మూడవది, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. ఏడాది మగపిల్లను నిర్దోషమైన, అంటే ఎటువంటి మచ్చలేనిది, ఎటువంటి చెప్పాలి అంటే అపవిత్రమైనది ఏది కూడా ఆ యొక్క తీసుకునే ఆ యొక్క గొర్రె పిల్లలో వారికి కనబడకూడదు. సో దహన బలికి ఎప్పుడు కూడా నిర్దోషమైన దాన్ని, ఏడాది గొర్రె పిల్లను గాని, ఏడాది మేక పిల్లను గాని దేవుడు తర్వాత మనము చూసినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్ర విధి విధానాల్లో అవన్నీ స్పష్టముగా దేవుడు రాస్తాడు. ఇది సంవత్సరానికి ఒక్కసారి ఆచరించే పస్కా బలి. సో దీనికి దేవుడు తర్వాత సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో చాలా స్పష్టమైన విధి విధానాలు అక్కడ ఇవ్వటం జరుగుతుంది. వారు ఏ విధంగా వారి యొక్క పండుగను ఆచరించాలో ఇవన్నీ కూడా మనం చూస్తాం. మూడవదిగా, నిర్దోషమైన గొర్రెపిల్లను వారు తీసుకోవాలి. ఎటువంటి బ్లేమ్ ఉన్న దాన్ని వారు తీసుకోవడానికి వీల్లేదు.
సో 4వదిగా వీరు 10వ తారీఖున వీరు తీసుకుని 4 దినాలు వారి దగ్గర ఆ నిర్దోషమైన గొర్రెపిల్లను వారి దగ్గర ఉంచుకోవాలి. ఆ ల్యాంబ్ ఏదైతే వారు తీసుకుని వచ్చారో అది 4 రోజులు వారితో ఉండాలి అంటే ఇది వారి యొక్క ఫ్యామిలీలో అది ఒక భాగమైపోవాలి. పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. ఎందుకు అంటే సో దేవుడు ఆ యొక్క గొర్రెపిల్లను ఆ కుటుంబంలో ఒక భాగముగా వారి దగ్గర ఉంచుకోవాలి 4 రోజులు అని సిద్ధపాటులో చెప్తా ఉన్నాడు. సో ఇక విడుదల సమీపిస్తున్న కొలది వీరు చేయవలసిన ఒక్కొక్క స్టెప్ మనము చూస్తా ఉన్నప్పుడు సో దీన్ని మనము ఆత్మీయమైన పస్కా బలి అయిన యేసు ప్రభువారు అర్పించిన దానికి మనము చాలా సాదృశ్యంగా దాన్ని మనము కోరిలేట్ చేయబోతా ఉన్నాం. దానికంటే ముందుగా ఈ సిద్ధపాటును మనము చూస్తా ఉన్నాం. ప్రతి కుటుంబానికి సరిపడా, అలాగే ప్రతి కుటుంబంలో పార్ట్ అయ్యి ఉండాలి. ప్రతి కుటుంబం కూడా వారి వారి లెక్క చొప్పున వారు విధిగా ఆ సమయంలో ఏ ఒక్కరూ మిగలకుండా మొత్తము అందరూ కూడా ఈ యొక్క నిబంధన కిందకు రావాలి. ఇది సిద్ధపాటులో మనము చూస్తా ఉన్నాం. సో ఈ సిద్ధపాటు మనము చూస్తా ఉన్నాము. నెక్స్ట్ స్టెప్ మనము చూసినట్లయితే ఇంకొంచెం మనకి అవగాహన వస్తది. సో ఒక్కసారి ఈ విధంగా సిద్ధపడ్డారు. సిద్ధపడిన తర్వాత దాన్ని ఎలా ఆచరించాలి అనేది కూడా మనము చూడబోతా ఉన్నాం. 7-11 వచనాలు ఉన్న భాగము ఒక్కొక్క వచనం మనము చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వార బంధపు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్లను, దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏదియూ మిగలకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఈ పస్కా బలి పాస్ఓవర్‌ని ఆచరించటం ఏ విధంగా అనేది దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ 14 దినం వరకు అంటే 4 దినం వరకు ఉన్న ఆ యొక్క గొర్రె పిల్లను 14వ దినము రోజు సాయంకాలమున దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి. చాలు. ఇక్కడ దేవుడు ఏ విధముగా ఆచరించాలో వీరికి బోధిస్తూ ఉన్నాడు. సో ఏడాది నిర్దోషమైన యొక్క గొర్రెపిల్ల ఆ కుటుంబంలో భాగమైంది. 4 దినాలు భాగమైన ఆ యొక్క గొర్రెపిల్లను ఆ సాయంకాలపు దినమున దాన్ని వధించి దాని రక్తమును తీసుకుని డోర్ పోస్టుల మీద అనగా పైకమ్మి మీద 2 నిలువ కమ్మిల మీద దాని రక్తమును ప్రోక్షించాలి. ప్రోక్షించిన తరువాత ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, తరువాత అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును దాన్ని ఎలా వీరు ఆ మాంసమును ఎలా తినాలనేది కూడా దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏ కుటుంబం అయితే వారు భాగస్థులుగా ఉన్నారో వారు ఏం చేయాలి? కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. సో దేవుడు వారు ఏ విధంగా దాన్ని భుజించాలి అనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. తర్వాత ఏ విధంగా తినకూడదో కూడా చెప్తా ఉన్నాడు. కాలనిదైనను ఉడకనిదైనను వారు తినకూడదు. అంటే అది సంపూర్ణముగా కాల్చబడాలి, సంపూర్ణంగా ఉడికించబడాలి. రెండవది అది దానిలోనిది ఏది కూడా ఉదయకాలం వరకు మిగలటానికి వీల్లేదు. ఒకవేళ అది మిగిలితే అది అగ్నితో కాల్చివేయాలి. ఇది ఇక్కడ వరకు ఏం చేయాలి, దాన్ని ఎలా తినాలి అని చెప్తూ దేవుడు ఇప్పుడు ఆ తినవలసిన విధానము కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. తినేటప్పుడు మీరు ఎలా తినాలి?
నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. దేవుడు దీన్ని ఈ పస్కా బలిని ఏ విధంగా ఆచరించాలి అనేది స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. 14వ దినమున సాయంకాలపు సమయమున దాన్ని వధించాలి. మనకి ఆలోచన రావచ్చు. ఎందుకు ఉదయకాలమున వధించకూడదు? ఎందుకు మధ్యాహ్న కాలమున వధించకూడదు? ఎందుకు రాత్రి కాలమున వధించకూడదు? సో, దానికి ఆత్మీయమైన సత్యము మనము చూసినప్పుడు సాదృశ్యంగా ఆ సాయంకాలమున వధించబడిన గొర్రెపిల్లకు గుర్తు అంత్యకాలములలో దేవుడు ఆయన కుమారుని పంపి అనగా చెప్పాలి అంటే నిర్ణయ కాలములో సాయంకాల సమయం అనగా యుగ సమాప్తి సమయములలో ఆల్మోస్ట్ మనము దగ్గరికి వస్తున్నాం. యేసు ప్రభువారి రాకడ వస్తూ ఉన్నప్పుడే అప్పుడే యేసు ప్రభువారు వచ్చినప్పుడే రాకడ దినములు సమీపమైనయి అని అప్పటి నుంచి సిద్ధపడుతున్న ఆ సమయంలో సాయంకాల సమయం అనగా గుర్తు కడవరి దినములకు గుర్తు. అనగా డే క్లోజ్ అయిపోతా ఉన్న సమయములలో ఇంకా సూర్యుడు అస్తమిస్తా ఉన్నాడు. ఆ సమయములలో వీరు వధించాలి. సో, దానికి సాదృశ్యంగా యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చిన సమయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవదిగా వారు ఆ గొర్రెపిల్లను వధించినప్పుడు నిలువ కమ్ముల మీద, అడ్డకమ్మి మీద అది ఎప్పుడైతే మనము దాన్ని చూస్తామో అడ్డకమ్మి మీద ఫస్ట్, అలాగే 2 నిలువ కమ్ముల మీద వారు రక్త ప్రోక్షణ చేస్తూ ఉన్నప్పుడు మొదటిగా అది యేసు ప్రభువారు సిలువలో ఆయన బలియాగమైన ఆ యొక్క సిలువకు గుర్తుగా మనము దాన్ని చూస్తా ఉన్నాం. సో, ఇక్కడ భౌతికమైన పస్కా బలి, అక్కడ ఆత్మీయముగా దేవుడు నిజముగా ఆయన ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్ల వలె ఆయన వధించబడి, ఆయన సమర్పించుకున్న ఆ యొక్క కల్వరి ఆ యొక్క సీన్ మొత్తము మనకి రిపీట్ అవుతా ఉందిక్కడ. సో, సిలువ ఆకారంలో అక్కడ రక్త ప్రోక్షణ జరుగుతా ఉంది. ఏ ఇంటిలో వారున్నారో ఆ ఇంటి గుమ్మములన్నీ కూడా ఈ విధముగా అది నిబంధనలోనికి వారు రావాలి. సో, దేవుడు అట్టి రీతిగా వారికి ఆ యొక్క నిబంధన వారికి ఇస్తా ఉన్నాడు. రక్త ప్రోక్షణ అనే ఆ యొక్క నిబంధన కిందకు వారు వస్తా ఉన్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే వారు తినే విధానాన్ని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. వారు పొంగని రొట్టెలతో, చేదు కూరలతో దాన్ని తినవలెను. పొంగని రొట్టెలు అనగా పులియని రొట్టెలు అని మనము చూసినట్లు అంటే పిండి ఏది కూడా ఇంకా దాన్ని ఆహ్, దాన్ని కొంత టైము మనము ఉంచినప్పుడు దాని ద్వారా రుచికరమైన ఆ యొక్క బాక్టీరియా ఫార్మ్ అయినప్పుడు తర్వాత రొట్టె చేసుకుంటే అది మంచిగా వస్తుంది. కానీ దేవుడిక్కడ వారికి పొంగని అంటే ఆ టైం లేని రొట్టెలను ఎందుకు తినమంటూ ఉన్నాడు? ఎందుకు చేదు కూరలు తినమంటూ ఉన్నాడు అంటే, వారి విడుదల సమీపమైనప్పుడు ఇంకా దాస్యంలో వారు ఎక్కువ సమయము వారు వెయిట్ చేయడానికి వీల్లేదు. రెండవది చేదు కూరలతో ఎందుకు తినమన్నాడు అని మనం ఆలోచన చేస్తే, అది ఐగుప్తు బానిసత్వానికి గుర్తు. ఆ చేదు ఏదైతే వారు అనుభవిస్తా ఉన్నారో అది వారి బానిసత్వానికి గుర్తు. సో, దేవుడు వారు భుజించే విధానాన్ని కూడా చెప్పాడు. అలాగే ఏ పొజిషన్‌లో వారు భుజించాలి అనేది కూడా దేవుడు చెప్పాడు. అంతకుముందు మిగిలిన దాన్ని ఏం చేయాలి అనే దాన్ని కూడా దేవుడు చెప్పాడు. సో, కంప్లీట్‌గా అది బర్న్ అవ్వాలి. కంప్లీట్‌గా ఉడికించబడాలి. అది ఒకవేళ మిగిలితే అగ్ని చేత కాల్చివేయబడాలి. ఏది కూడా అది తెల్లవారికి మిగలటానికి వీల్లేదు. ఆ కుటుంబము అప్పటికప్పుడే దేవుడు చెప్పిన దాన్ని ఇమ్మీడియేట్‌గా దాన్ని రైట్ నౌ అన్నట్టుగా వారు తినాలి. ఆ తినే విధానాన్ని కూడా దేవుడు ఒక హ్మ్. పని మీద మనం వెళ్తా ఉన్నప్పుడు నుంచుని, నడుము కట్టుకుని, కర్ర చేత పట్టుకొని అంటే ఇమ్మీడియేట్‌లీ వెళ్ళిపోతున్నాము. ఇమ్మీడియేట్‌లీ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకా మనకి విడుదల వచ్చేసినప్పుడు ఈ ప్రాంతంలో మనకి నిలువ చోటు లేదు. ఇక్కడ నిలబడటానికి వీల్లేదు అని దేవుడు స్పష్టముగా వారు తినే భంగిమ అంటే ఏ విధంగా కూడా వారు తినాలి. అంటే ఒక్కొక్క పాయింట్ మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
దేవుడు ఆయన ప్రజలకు నిబంధన సిద్ధపరిచాడు. ఆ నిబంధనను ఆచరిస్తున్న విధానాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు. సో, ఇవన్నీ కూడా మనము ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మోషే వారికి విశ్వాసముతో పస్కాను ఆచరింపచేశాడు అని హెబ్రీ పత్రికలో మనం 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. సో, ఈ ఒక్కొక్క స్టెప్ మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల గాని, మగపిల్ల గాని ఆ కుటుంబంలో అది పార్ట్ అయిపోవాలి. దేవుడు ఆ కుటుంబంలో పార్ట్ అంటే, ఆ కుటుంబంలో ఉన్న పాపాన్ని అది గ్రహిస్తూ ఉంది అని ఒక ఆత్మీయ కోణంలో మనం చూడవచ్చు. సో, దేవుడు కూడా బ్లైమ్‌లెస్‌గా ఈ లోకానికి పాపులను రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, మన పాపము, మన శాపమంతా కూడా ఆయన గ్రహించాడు. ఏ పాపము లేదు ఆయనలో. ఆయనలో ఏ విధమైన పాపము లేదు. కానీ మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. అంటే మన మధ్యలోనికి ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఏమైంది అంటే మన కొరకు పాపమును గ్రహించిన గొర్రెపిల్లగా అయింది. సో, మనతో పాటు కలిసి నివసించిన ఆ యొక్క గొర్రెపిల్ల ఆ యొక్క పస్కా దినము రోజున యేసు ప్రభువారు సిలువ ఎక్కిన దినము కూడా పస్కా దినమే. సో, ఆ పస్కా భుజిస్తున్న ఆ రోజు దేవుడు ఏమయ్యాడు? మనందరి కొరకు ఆయన సిలువలో వధించబడ్డాడు. ఆ 2 ఆహ్, ఒక నిలువు కమ్మి, ఒక అడ్డ కమ్మి అనగా అటు ఆహ్, అడ్డ కమ్మి ఒకటి కనబడతా ఉంది. 2 నిలువు కమ్ములు కనబడతా ఉన్నాయి మనకి సిలువ ఆకారంలో. అక్కడ ఆయన తన యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఆయన నిత్య నిబంధన అక్కడ ప్రజలందరికీ ఆయన చేశాడు. మూడవదిగా మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు మన కొరకు రక్తము కార్చటమే కాదు, మన కొరకు ఆయన శరీరమంతా కూడా నలగగొట్టబడి, ఆయన చివరి ప్రభువు రాత్రి విందులో ఆయన చెప్తున్న మాట, "మీ అందరి కొరకు నేను ఇస్తున్న నా శరీరం ఇది. మీ అందరి కొరకు నేను మరణించబోతున్న నా శరీరం ఇది. దీన్ని తినువాడు నిత్య జీవమును పొందుకుంటాడు." నిత్య నిబంధనలోనికి వస్తాడు. నా రక్తము, నా శరీరము అని దేవుడు స్పష్టముగా ఆయన చెప్పిన విధానాన్ని మనము చూస్తా ఉన్నాం. అలాగే ఏది కూడా అక్కడ మిగల్చబడకూడదు అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నప్పుడు, దేవుడు ఆయన ఉగ్రతనంతటిని కూడా ప్రభువారి మీద ఆయన ఆ సమయంలో ఆ 3 గంటల సమయంలో ప్రభువారి మీద ఆ ఉగ్రతనంతటిని కూడా చెయ్యి విడిచిన ఆ తండ్రితో, "దేవా నా చెయ్యి నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి?" ఆ ఉగ్రత అంతటిని కూడా ఆయన్ని కాల్చివేసినట్టుగా అక్కడ మనము భౌతికమైన దానికి మనము సాదృశ్యంగా మనము చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, వీరు తినే చేదు కూరలు, వీరు తినే ఆ యొక్క పులియని రొట్టెలు వీటన్నిటికి కూడా సాదృశ్యం ఏమిటంటే, ప్రభువారు ఆ చేదునంతటిని, ఆ శాపమంతటిని ఆయన గ్రహించవలసి వచ్చింది. ఆ సిలువ ఎక్కక ముందు, "తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు" అని ఎందుకు ప్రభువారు ప్రార్థన చేశారంటే, ఆయన ఆ చేదు కూరలతో ఆ యొక్క చేదును ఆయన గ్రహించవలసి వచ్చింది. సో, ఓవరాల్‌గా మనము ఈ యొక్క పస్కా వీరు భౌతికంగా ఆరంభించి, వారు కొనసాగించిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆ నిబంధనలోనికి తీసుకొచ్చిన ఆ యొక్క పస్కా, దేవుడు ఆ నూతన నిబంధనలో ప్రభువారు మన కొరకు వచ్చి దహనబలిగా, పస్కా బలి పశువుగా ఆయన వధించబడి మనకు నిత్య నిబంధన చేశారు. ఎవరైతే ఈ నిబంధనలోనికి వచ్చారో, అక్కడ మనము చూస్తాము ఇది యెహోవా పస్కా బలి. అంటే ఇది దేవుని యొక్క పస్కా బలి. ఇది దేవుని యొక్క పస్కా బలి. అందుకే 1 కొరింథీ 5:7లో పౌలు భక్తుడు చెప్తాడు. ఇది పర్ఫెక్ట్‌గా యేసు ప్రభువారిలో ఆ యొక్క పస్కా బలి అనేది నెరవేరింది. యోహాను భక్తుడు చెప్తాడు, "ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల." అలాగే ఆహ్, యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దేవుడు ఆ యొక్క పస్కా దినము నాడు క్రూసిఫై అయిన విధానాన్ని మనము చూస్తా ఉన్నాం. సో, ఈ యొక్క రిఫ్లెక్షన్ అంతా కూడా ఛాయారూపకముగా లేకుంటే ఇక్కడ విధించిన యొక్క నిబంధన యేసు ప్రభువారిలో అది నెరవేరింది.
ఎంతమందైతే దేవుని యొక్క పస్కా నిబంధన కిందకు వస్తారో దేవుడు వారందరిని కూడా రక్షించాడు. ఆ మరణం నుంచి తప్పించాడు. తర్వాత భాగంలో మనము చూడబోతా ఉన్నాం. అయితే ఎవరైతే ఈ నిబంధనలో లేరో ఐగుప్తు ప్రాంతం అంతా కూడా మరణఘోష వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇది ఆనాటి దినమున ఐగుప్తు ప్రాంతంలో ఒక దృష్టాంతముగా మన ముందు ఇది కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ నిబంధనను దేవుడు ఆల్రెడీ మన యొక్క వినికిడిలో లేకుంటే మన యొక్క జీవితాల్లో ఆయన తీసుకుని వచ్చాడు. ఈ నిబంధన కిందకు రాని వారి యొక్క జీవితాలు ఎలా ఉండబోతా ఉన్నాయో మనము బహుశా అది ఆలోచిస్తేనే హృదయము భయంకరంగా మారిపోతది. ఆ ఉగ్రతను ఎవరు తాళలేక కొండలారా మా మీద పడండి, పర్వతాలారా మా మీద పడండి. ఒక చిన్న వరద వస్తేనే పరిస్థితిని మనము ఆ విధంగా ఆలోచన చేసుకుంటే, దేవుని యొక్క ఉగ్రతను పొందుకోవటం అంటే అది నిజంగా దేవుడిచ్చిన కృపా నిబంధన కాలదనటమే. ఇశ్రాయేలు ప్రజలు ఈ నిబంధనను దేవుడు చెప్పినట్టుగా చక్కగా వారు ఆచరించారు. ఆ నిబంధనలో వారు ఉన్నారు. ఆ గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కింద ఉన్న ప్రతి గృహము కూడా మరణము తప్పించబడింది. మరణము నుంచి వారు విడిపించబడ్డారు. చెప్పాలి అంటే వారు రక్షింపబడ్డారు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ రక్తము ద్వారా ఆ బానిసత్వము నుంచి వారిని విడిపించాడు. ఆ గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ ద్వారా వారి మీద ఏలుబడి చేస్తున్న తరతరాల దాస్యం అంతా కూడా దేవుడు కొట్టివేశాడు. వారిని దేవుడు ఆ ప్రాంతం నుంచి విడిపించబోతూ ఉన్నాడు. సో, ఇదంతటిని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన కళ్ళ ముందు దృశ్యము కనబడతా ఉంది. రాబోవు సమయంలో రాబోవు సమయంలో ఈ నిబంధన క్రింద లేని వారి పరిస్థితి గురించి ఎంతో దయనీయంగా మనకి కనిపిస్తా ఉంది. ఎవరైతే శిలువ రక్త ప్రోక్షణ కింద వస్తా ఉన్నారో, ఎవరైతే శిలువ రక్త ప్రోక్షణ కింద వస్తా ఉన్నారో, వారిని దేవుడు ఏ విధంగా రెస్క్యూ చేస్తాడు, ఏ విధంగా వారిని కాపాడుతాడు, ఏ విధంగా వారిని రక్షిస్తాడు అనే విషయాన్ని మనము చూడబోతా ఉన్నాం. గనుక ఆలోచన చేద్దాం. మొదటిది పస్కా గురించి సిద్ధపాటు. రెండవది రెండవది పస్కాను ఆచరించటం. దేవుడు ఆ యొక్క పస్కా అత్యంత ప్రాముఖ్యమైన పస్కా బలి నిబంధనను దేవుడు ఒక న్యూ బిగినింగ్‌గా దేవుడు చూస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో దేవుని యొక్క నిబంధనకు వచ్చిన సమయాన్ని కూడా దేవుడు ఒక నూతన సృష్టిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే నిబంధనలో ఉన్నామో వారు బాధపడవలసిన అవసరం లేదు. ఎవరైతే నిబంధనలో ఉండి ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును ఆ నిబంధన క్రిందకు వచ్చి ఆ రక్తమును, ఆ యొక్క శరీరమును భుజిస్తూ ఉన్నామో మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మరణదూత మన మీద తాండవం చేయటానికి వీల్లేదు. బహుశా భౌతికమైన మరణము మనము ఈ లోకం నుంచి వేరుపడవచ్చు కానీ ఆధ్యాత్మికమైన మరణం మనకు లేదు. దేవుడు దాన్ని తప్పించబోతూ ఉన్నాడు. ఆ రెండవ మరణాన్ని దేవుడు తప్పించబోతా ఉన్నాడు. అందుకే ప్రభువారు మన కొరకు వచ్చి, ఈ లోకానికి వచ్చి మన పాపమంతటిని ఆయన గ్రహించి, మన కొరకు ఆయన సిలువలో చనిపోయాడు. నా కొరకు, నీ కొరకు ఆయన చనిపోయి మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు. ఇదిగో ఇవన్నీ గతించిపోయాయి. ఇదిగో నూతన సృష్టిగా నేను చేసి ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అట్టి నూతన సృష్టిని, అట్టి నూతన నిబంధనను పొందుకున్న మనము నిజముగా ఆ దినము నేను గుర్తెరిగి తిని అని భక్తుడు రాస్తూ ఉన్నట్లుగా ప్రభువు ఆ దినమును మనకిచ్చాడు. గనుక మనం ఈరోజు రక్షింపబడ్డాం. ఎప్పుడు కూడా ఆ విడుదల దినమును మనం మర్చిపోవడానికి వీల్లేదు మన జీవితాల్లో. ఇశ్రాయేలు ప్రజల్లో జీవితాల్లో దేవుడు ఇది మొదటి మాసముగా దేవుడు లిఖిస్తూ ఉన్నాడు. ఆ లిఖించబడిన ఆ సువర్ణ అక్షరాలతో ఉన్న ఆ మొదటి నెలే మానవులందరి పాప పరిహారార్థమై దేవుడు అదే మొదటి నెలలో మరలా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఈరోజు అనేక మందికి ఆ యొక్క నిత్య నిబంధనను దేవుడు సిద్ధపరిచి ఎదురు చూస్తూ ఉన్నాడు. నిత్య నిబంధనలో ఉన్న మనము భాగ్యవంతులం. నిత్య నిబంధన కిందకు వచ్చిన మనము ప్రభువుతో నిత్యత్వంలో మనం ఉంటాం. అయితే నిత్య నిబంధన కింద రాని వారి గురించి మన యొక్క ప్రార్థన, మన యొక్క మరి హృదయ భారము ఎప్పుడు కూడా వారి కొరకు ప్రార్థిస్తూ నిత్య నిబంధన కిందకు వారిని తీసుకొచ్చే విధంగా మన యొక్క ప్రయత్నాలు ఉండాలని దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. సర్వ సమాజముతో దేవుడు చెప్పాడు. సర్వ సమాజము ఆచరించింది. పస్కాను ఏ విధంగా వారు
వారి వారి దగ్గర సిద్ధపరచుకోవాలో చెప్పాడు. ఆ విధంగా వారు సిద్ధపరచుకున్నారు. ఏ విధంగా వారి యొక్క ప్రతి గృహాన్ని దేవుడు కాపాడాడో, నిబంధన క్రింద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అటు రీతిగా కాపాడబోతా ఉన్నాడు. కనుక మనము దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇటువంటి ఈ యొక్క దేవుడు ఏర్పరిచిన ప్రతిదీ కూడా ఛాయారూపకంగా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. అది ఏదైనప్పటికీ ఈ ఈ ఈ ఈ ప్రపంచంలో దేవుడిచ్చిన ప్రతి వాక్యము అది ఛాయారూపకంగా ఆ సమయంలో కనబడినప్పటికీ, అది ఆత్మీయంగా నెరవేర్పులోనికి వచ్చింది. ధర్మశాస్త్రం అంతటిని దేవుడు నెరవేర్చాడు. మరలా అదే ఛాయారూపకమైన దృశ్యాలు మనం పరలోకంలో చూడబోతా ఉన్నాం. ఆ మందసము, దేవుని యొక్క గుడారము, ఆ యొక్క ఛాయారూపకం మొత్తం అక్కడ చూడబోతా ఉన్నాం. గనుక ఎంత ధన్యులం, ఎంత భాగ్యవంతులం. దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను దాస్యంలో నుంచి విడిపించటానికి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యము, ఈరోజు ఆత్మీయంగా చనిపోయిన మనల్ని బ్రతికించడానికి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యము ఒక్కటే అనేది మనము చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆ దినమును మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు దాన్ని నూతన బిగినింగ్‌గా చెప్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దాన్ని మొదటి మాసముగా మార్చివేశాడు. ఈరోజు ఆ దినమును బట్టి సంతోషిస్తూ, ఆ నిబంధనలో ఉంటూ దేవుని కార్యాల కొరకు ముందుకు కొనసాగుతున్న వారముగా ఉన్నామా? లేకుంటే ఇంకా ఇంకేదో మిగిలిపోయింది. పస్కా సరిగా భుజించకుండా ఇంకేదో వదిలివేసిన వారముగా మనము లోకం వైపు వెళ్ళిపోతా ఉన్నామా? దేవుడు ఒక నిబంధన కిందకు తీసుకొని వచ్చినప్పుడు, ఆ నిబంధనలో మనము జీవించాలని, ఆ నిబంధనలోనే ఉంటేనే మరణము తప్పించబడుతుందని మరొకసారి గుర్తు చేస్తూ ఉండగా, దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం.